T20 వరల్డ్ కప్ 2024 విజేతగా భారత్ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే విధంగా రోహిత్ సేన వెస్టిండీస్ గడ్డపై విజయకేతనం ఎగిరేసింది. రోహిత్ శర్మ అయితే విజయం సాధించిన తర్వాత నిజంగానే బార్బడోస్ గ్రౌండ్లో భారత జాతీయ జెండాను పాతేశాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాను అత్యద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో పటిష్టమైన సౌత్ ఆఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. మరి ఛాంపియన్గా నిలిచిన టీమిండియాకు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం. T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన టీమిండియా $2.45 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 20.42 కోట్లు ప్రైజ్ మనీగా అందించింది ఐసీసీ. అలాగే ఫైనల్లో అద్భుతంగా పోరాడి రన్నరప్గా నిలిచిన సౌత్ ఆఫ్రికాకు $1.28 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 10.67 కోట్లు ప్రైజ్ మనీగా అందించారు. ఇక సెమీఫైనల్ వరకు వచ్చిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు 6.56 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ కింద ఇచ్చారు. సూపర్ 8కు చేరిన ప్రతి టీంకు 3.17 కోట్ల చొప్పున అందించారు. వీరితో పాటుగా 9 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జట్లకు 2.05 కోట్లు, 13 నుంచి చివరిదైన 20వ స్థానంలో నిలిచిన టీముకు 1.87 కోట్ల చొప్పున అందించారు. వీరితో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన బుమ్రాకు 12.45 లక్షల నగదు బహుమతిని అందించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76, అక్షర్ పటేల్ 47, శివం దూబే 27 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మహారాజ్, నోర్జే 2 వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సన్, రబాడా చెరో 1 వికెట్ తీసుకున్నారు. ఇక 177 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఆగిపోయింది. క్వింటన్ డికాక్ 39, స్టబ్స్ 31, హెన్రిచ్ క్లాసెన్ 52, డేవిడ్ ముల్లర్ 21 పరుగులతో రాణించిన చివర్లో ఒత్తిడికి చిత్తయ్యారు. దానికి తోడు బుమ్రా, హర్షదీప్, పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్కు తలొగ్గారు. భారత బౌలర్లలో హర్షదీప్ 2, బుమ్రా 2, పాండ్యా 3, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. మరి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శనతో పాటే ఛాంపియన్గా నిలిచిన రోహిత్ సేనకు దక్కిన ప్రైజ్ మనీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.